జరగని ప్రాంతంగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పుడిప్పుడే అభివృద్ధికి అడుగులు పడుతున్నటువంటి కడప జిల్లాలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏదైతే కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ ప్రాంతంలో జేఎస్డబ్ల్యూ పెద్ద ఎత్తున 16,500 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒక ఉక్కు కర్మాగారాన్ని తీసుకురాబోతుంది. దాదాపు 2 దశాబ్దాలుగా కడప జిల్లా ప్రజలు కావచ్చు, రాయలసీమ ప్రజలు కావచ్చు, ఇక్కడ కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు అవ్వాలనేటువంటి ఆకాంక్షను వెలుబుస్తూ ఉన్నారు. దీనికైనా అనేక డిమాండ్ చేశారు. విభజన చట్టంలో కూడా కడప ఉక్కు కర్మాగారం ప్రస్తావన ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం శైలాధ్వర్యం నిర్వహించడానికి ఫీజిబిలిటీ లేని కారణంగా ఇది వాయిదా పడింది. తదనంతకాలంలో ప్రైవేట్ యాజమాన్యం నేపథ్యంలో ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి గత 2 ప్రభుత్వాల్లో 3 సార్లు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా ఏదైతే జమ్మలమడుగు ప్రాంతంలో కన్నితీర్థం సమీపంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్ గత వైసీపీ హయాంలో ఏర్పాటు చేసినప్పటికీ కూడా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి జేఎస్డబ్ల్యూ కంపెనీని ఆహ్వానించింది. ఇక్కడ ప్రస్తుతం 16,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే ముందుకు వచ్చారు. మొదటి దశలో కేవలం 4,500 కోట్ల రూపాయలతో ఈ ఫ్యాక్టరీని ప్రారంభించబోతున్నారు. 2029 నాటికి తొలిసారిగా అంటే 2029 నాటికి 1 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పనులు తర్వాత ఫ్యాక్టరీ వినియోగంలోకి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 25వ తారీఖున జేఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి కోరినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సంబంధించిన 1100 ఎకరాల భూమిని ఏపీఐఎస్ నుంచి ప్రభుత్వం వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా జేఎస్డబ్ల్యూ యాజమాన్యం వెంటనే పనులు ప్రారంభించింది. కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా శరవేగంగా పూర్తి చేసుకుంది. తర్వాత తదనంతర నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రణాళికతో ఈ జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ ముందుకు పోతుంది. ఈ నేపథ్యంలో ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ కడప ఉక్కు కర్మాగారం. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటైతే ప్రత్యక్షంగా పరోక్షంగా రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా కడప జిల్లా ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తర్వాత స్థానికంగా కూడా ఆర్థిక ఏకమైనటువంటి అభివృద్ధి జరుగుతున్నటువంటి నమ్మకంతో చాలా ఏళ్లుగా కడప ఉక్కు కర్మాగారం కావాలనేటువంటి డిమాండ్ ప్రజల్లో నుంచి ఉంది. ఆ నేపథ్యంలోనే గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి బీజాలు పడ్డాయి. అప్పట్లో బ్రాహ్మణి స్టీల్స్ ద్వారా జమ్మలమడుగు ప్రాంతంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో కొంత కార్యరూపం దాల్చి అనేక కారణాలు, సాంకేతిక కారణాలు కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, లేకుంటే ఇతర కారణాల నేపథ్యంలో ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగకుండా మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత తదనంతర కాలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ ప్రభుత్వాలకి అయితే ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేస్తామని చెప్పి హామీని ఇస్తూ వచ్చారు. అటు వైసీపీ కావచ్చు, అటు టీడీపీ కావచ్చు. తర్వాత గత ప్రభుత్వంలో వైసీపీ తాము ప్రైవేటు యాజమాన్యం నేపథ్యం ప్రైవేటు ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అడుగులేసింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో జేఎస్డబ్ల్యూతో ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారో అదే ప్రాంతంలో తిరిగి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి తాము పూర్తిగా సహకరిస్తామని, తర్వాత అవసరమైన భూముల కేటాయింపుతో పాటు సమీపంలో ఉన్నటువంటి మైలవరం రిజర్వాయర్ నుంచి ఫ్యాక్టరీకి అవసరమైనటువంటి 2 టీఎంసీలు నీళ్లు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో మొత్తానికి జేఎస్డబ్ల్యూ ఉక్కు కర్మాగారం సంబంధించినటువంటి పనులు వేగవంతంగా ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత నెల 25వ తారీఖున దీనికి సంబంధించినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో 1100 ఎకరాలకు సంబంధించిన భూముల్ని ఏపీఐఎస్సి ద్వారా 55 కోట్ల రూపాయలకు జేఎస్డబ్ల్యూ యాజమాన్యం కొనుగోలు చేసింది. దీంట్లో ఇమీడియట్గా మొత్తం 1100 ఎకరాల భూమిని ప్రభుత్వం జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఏదైతే కనితీర్థం సమీపంలో ఉన్న భూమి పూర్తిగా జేఎస్డబ్ల్యూకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మొత్తానికి ఒకసారి మనం పరిశీలించి చూడొచ్చు. జేఎస్డబ్ల్యూ నిర్మాణానికి సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్ ఇప్పటికే మొదలైంది. దాదాపు 1100 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరుగుతోంది. మొదటి దశ 2029 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి మొదటి దశలో 4,500 కోట్ల రూపాయల వ్యయంతో జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ కర్మాగారం ప్రారంభం కాబోతోంది. తర్వాత రెండవ దశలో మిగిలిన మొత్తం 1650 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇక్కడ పెట్టే అవకాశం ఉంది. రెండో దశ నాటికి 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి అంటే దాదాపు 20 లక్షల టన్నుల స్టీల్ తయారయ్యేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అయితే రాయలసీమ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటైతే ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి
ప్రయోజనాలు కూడా అనేక ఉంటాయన్న ఆలోచనతో గత 20 ఏళ్లుగా స్టీల్ ఫ్యాక్టరీ కావాలంటూ ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై స్పష్టమైన హామీలు ఇస్తున్నాయి కాబట్టి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కార్యరూపం దాల్చే పరిస్థితి ఏర్పడింది. జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో వడివడిగా వేగంగా మొత్తానికి నిర్మాణ పనులు మొదలయ్యాయి. అయితే ఇదే ఊపులో ఇదే వేగవంతంగా పనులు పూర్తి చేసి 2029 నాటికి మొత్తం స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తయి తొలి దశ ఏదైతే 1 మిలియన్ టన్నుల ఉత్పత్తికి వీళ్ళు ప్రారంభిస్తారనేటువంటి ఆశలు చిగురుస్తున్నాయి. ఇదైతే జమ్మలమడుగు నియోజకవర్గంలో కడప జిల్లాకు సంబంధించి స్టీల్ ప్లాంట్ చెప్పి ఉన్నారు. దాని దిశగా అడుగులు పడతా ఉన్నాయని చెప్పొచ్చు. మళ్ళీ శంకుస్థాపన కాకుండా పని పూర్తయిన తర్వాత వస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్నారో ఆ దిశగా ల్యాండ్ అక్విజిషన్ పూర్తి అయిపోయింది. దానికి సంబంధించిన క్లియరెన్సెస్ అన్నీ కూడా ఇచ్చేసి ఉన్నారు. పొల్యూషన్ క్లియరెన్స్ కూడా ఫైనల్ స్టేజెస్లో ఉంది. దగ్గర 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో దీని ఫుల్ కెపాసిటీతో రూపుదిద్దుకుంటుంది. ఫస్ట్ ఫేజ్ కింద 1 మిలియన్ కెపాసిటీతో 4,500 కోట్లతో పెట్టుబడితో స్టార్ట్ అవుతుంది. ఈ మొదటి దశ 2029కి పూర్తవుతుంది. దాని తర్వాత మొత్తం 16,200 కోట్లతో అంచనా వేయడం జరిగింది. మొత్తం 3 మిలియన్ టన్నుల కెపాసిటీకి. మొదటి దశ మాత్రం 4,500 కోట్లతో. దీనికి మొదటి దశలోనే 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొత్తం పూర్తయితే 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. వాళ్ళకు ఈ వర్కింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన సోలార్ ప్లాంట్కి కూడా ఆల్రెడీ పనులు మొదలు పెట్టుకోవడం జరిగింది వాళ్ళు. సో ఒక పక్క సోలార్ ప్లాంట్ జరుగుతుంటే ఒక పక్క స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళ ప్రొడక్షన్ కావాల్సిన కరెంటు వాళ్ళే చేసుకుంటూ ప్రొడక్షన్ కూడా ప్లాన్ చేసుకునే విధంగా చాలా ఎకో ఫ్రెండ్లీ స్టీల్ ప్లాంట్ అనొచ్చు. ఎందుకంటే పవర్ బయట నుంచి కొనకుండా పవర్ కూడా వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటూ చేయాల్సిన ప్లానింగ్ వాళ్ళకు ఉంది. కాబట్టి మనం చూస్తే దాదాపు విభజన జరగక ముందు నుంచి కూడా మన కడప జిల్లా మరియు రాయలసీమ ప్రాంత వాసుల యొక్క ఆకాంక్ష మన జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని. అదేవిధంగా దానికి అనుగుణంగానే రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో కూడా విభజన చట్టంలో కూడా ఈ కడప జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాలో ఒక స్టీల్ ప్లాంట్ను నిర్మించాలని ఆ బిల్లులో కూడా పెట్టడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల విభజన జరిగినప్పటి నుంచి కూడా అది ఆచరణకు నోచుకోకుండా పోయింది. కానీ ఈరోజు జేఎస్డబ్ల్యూ సంస్థ ముందుకు రావడం, సో జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ అనే నామకరణం చేసి దాదాపు 16,000 కోట్ల పెట్టుబడితో ఈ స్టీల్ ప్లాంట్ యొక్క నిర్మాణానికి ముందుకు రావడం హర్షణీయం. అదేవిధంగా మొదటి విడతలో వారు 4,500 కోట్ల పెట్టుబడిని పెట్టబోతున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ 1,100 ఎకరాల భూమిని ఈ గత వారంలోనే ప్రభుత్వం వారికి బదలాయించడం జరిగింది. సో ఆ పనులు శరవేగంగా జరుగుతాయి. అదేవిధంగా తద్వారా ఇక్కడ మన ప్రాంతవాసులకు ప్రత్యక్షంగానే దాదాపు 1000 మందికి ఈ మొదటి విడతలో ఉపాధి కలిగించబోతున్నారు. సో రెండో విడత కూడా పూర్తయితే అది 2,500 మందికి ప్రత్యక్ష ఉపాధి కలగబోతుంది. సో మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. సిమెంట్ పరిశ్రమలు, సోలార్ పరిశ్రమ, అదేవిధంగా రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్, వాటన్నిటితో పాటు వాటి మణిహారాల్లోనే ఈ స్టీల్ ప్లాంట్ కూడా ఆవిర్భవించడం మనందరికీ కూడా ఎంతో సంతోషదాయకం. రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లా ముఖ్య పారిశ్రామిక ప్రాంతంగా వెలుగొందుతోంది రాబోయే రోజుల్లో అనడానికి అనేక తార్కాణాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కడప జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి ఇటీవల కాలంలో ఒక ప్రధానమైనటువంటి ఒక పరిణామం చోటు చేసుకుంది, కీలకమైన పరిణామం. అదే జేఎస్డబ్ల్యూ అంటే జిందాల్ కంపెనీ నేతృత్వంలో ఇక్కడ జమ్మలమడుగు నియోజకవర్గ ప్రాంతంలో, తర్వాత సున్నపురాలపల్లి, తర్వాత పెద్దదల్లూరు సమీపంలో దాదాపు 1,100 ఎకరాల్లో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణం కాబోతోంది. త్వరలో దీనికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభించేందుకు మొత్తం జేఎస్డబ్ల్యూ అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. అలాగే ఏదైతే మొత్తం 16,500 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతూ మొదటి దశలో 4,500 కోట్ల రూపాయల పెట్టుబడితో 2029 నాటికి 1 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. ఇంతకు సంబంధించినటువంటి భూములు కూడా మొత్తం బదలాయించడం జరిగింది. మొత్తానికి కడప జిల్లాలో జరుగుతున్న ఈ పారిశ్రామిక ప్రగతిని ఒకసారి కన్నా మనం పరిశీలిస్తే అనేకమైనటువంటి కీలక అంశాలు మనకు బోధపడతాయి. ప్రధానంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఒకవైపు థర్మల్ ప్రాజెక్టు కొనసాగుతుంది,
మరోవైపున సిమెంట్ ఫ్యాక్టరీలు కొనసాగుతున్నాయి. అలాగే తాజాగా ఇటీవల కాలంలో గత 7-8 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ప్రాజెక్టులు కూడా వచ్చాయి, విండ్ పవర్ ప్రాజెక్టులు వచ్చాయి, ఇంకా కొనసాగుతున్నాయి. కొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి, కొన్ని మధ్యలో ఉన్నాయి, తర్వాత విస్తరణ దశలో కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కేవలం కడప జిల్లా ఒకప్పుడు సిమెంట్ రంగానికి ప్రాధాన్యమైనటువంటి జిల్లాగా కనిపించేటువంటి కడప జిల్లా ఇవాళ గ్రీన్ ఎనర్జీలో కూడా అడుగులు ముందుకేస్తుంది. అలాగే పారిశ్రామికంగా కూడా మరో అదురుకు ఈ JSW ద్వారా పడుతుందని చెప్పాలి. మొత్తానికి రాష్ట్రంలో అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందేటువంటి కార్యక్రమం నేపథ్యంలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఇక్కడ JSW ఆధ్వర్యంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ స్థానంలో ప్రైవేటు భాగస్వామ్యంతో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ ఉక్కు పరిశ్రమ వల్ల స్థానికంగా ప్రస్తుతానికి 1000 మందికి ఉద్యోగ అవకాశాలు, పరోక్షంగా మరో 5000 మందికి ఉపాధి కలిగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2035 నాటికి దీని దాదాపు 10,000 మందికి ప్రత్యక్షంగా, దాదాపు మరో 20 నుంచి 30,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమగా రూపుదిద్దకపోతుంది. ముడి ఇనుము ఖనిజం నుంచి ఇనుము తీయడంతో పాటు తర్వాత ఇనుము ఆధారిత ఇతర బై ప్రోడక్ట్స్ను కూడా తీసేందుకు కూడా ఇక్కడ మొత్తం ప్రణాళిక సిద్ధం చేస్తూ JSW ముందుకు పోతున్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తానికి కడప జిల్లాలో సాగుతున్నటువంటి ఏదైతే పారిశ్రామిక అభివృద్ధి, ముఖ్యంగా కడప నగరానికి ఆనుకున్నటువంటి కొప్పర్తి పారిశ్రామిక వాడలో ఇప్పటికే పెద్ద ఎత్తున డిక్సన్ కంపెనీ లాంటి కంపెనీలు, తర్వాత గవర్నమెంట్స్ ఫ్యాక్టరీలు, తర్వాత MSMEకి సంబంధించినటువంటి శిక్షణా కేంద్రాలు కూడా ఇక్కడ నెలకొల్పబోతున్నారు. మొత్తానికి రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాను ఒక పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దేందుకు మొత్తం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. ఈ తరుణంలో అసలు స్టీల్ ప్లాంట్ వస్తే ఇక్కడ అభివృద్ధి ఏ రకమైన అభివృద్ధి జరగబోతుంది, స్టీల్ ప్లాంట్ వల్ల ఎంతమందికి ప్రయోజనం కలగబోతుంది, స్టీల్ ప్లాంట్ వల్ల లాభ నష్టాలు ఏంటి, అసలు స్టీల్ ప్లాంట్ ఇప్పుడున్న దశలోంచి కార్యరూపం దాలుస్తుందా లేదనేటువంటి అనేక అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. JSWకి అయితే బుకే టెంపుల్ మనం 2026 మార్చి 25వ తేదీన సేల్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. 1100 ఎకరాలకి జమ్మలమడుగు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రోజే పొజిషన్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 3 ఇయర్స్ బ్యాకే మనం 3,700 ఎకరాలు అక్వైర్ చేస్తున్నాము. అందులో భాగంగా 1100 ఎకరాలు ఒక సైడ్ కాంపాక్ట్గా ఉండే ఏరియాని ఇచ్చాము. స్టీల్ ప్లాంట్ వరకు ఇంక్లూడింగ్ ఎక్స్పాన్షన్ పెట్టుకుని ప్రొవిజన్ పెట్టుకుని తీసుకున్నారు వాళ్ళు. 3 ఫేజ్లో కట్టుకుంటామన్నారు వాళ్ళు. అందులో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 1 మిలియన్ టన్స్ పర్ యానం పెట్టుకున్నారు. నెక్స్ట్ ఫేజ్ అంతే. థర్డ్ ఫేజ్లో మాత్రం టోటల్ వచ్చి 2 మిలియన్ టన్స్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ మాత్రం 16,300 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఇచ్చి 2,500 మందికి ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. 2000 ఫస్ట్ ఫేజ్ అంటే 4,500 కోట్లు ప్లస్ 1000 మంది ఎంప్లాయ్మెంట్ అంటున్నాం కదా. ఫస్ట్ ఫేజ్ అనేది 1 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ అన్నం అనుకున్నాం. అది వచ్చి 29 ఏప్రిల్కి రావాలండి. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ అనేది కడప జిల్లా ప్రజల చిరకాల కోరిక. ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రారంభమైతే ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య, అదేవిధంగా చదువు లేనటువంటి వారికి ఉపాధి అవకాశాలు కలిగి వారి కుటుంబాలను అభివృద్ధి చేసుకునే దిశగా ఉంటుందని చెప్పేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు చాలా ఆశాభావాలు వ్యక్తం చేయడం, పోరాటం చేయడం జరిగింది. దాన్ని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014-19 కాలంలో ఇక్కడ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలనే ఒక లక్ష్యంతో పనిచేయడం జరిగింది. చివరి దశలో మేము అక్కడ ప్రారంభించడం, మా ప్రభుత్వము కోల్పోవడం, మేము దిగిపోవడం జరిగింది. కానీ పట్టు వదలని విక్రమార్కుడు వలె చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో ఎటువంటి పరిస్థితిలో రాయలసీమలో కంటే కడప జిల్లాని మంచి మెరుగైనటువంటి జిల్లాగా అభివృద్ధి చేయాలా, ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాలా, ప్రజలకు ముందుండి నడిపించాలనే ఒక లక్ష్యంతో మళ్ళా తిరిగి 1100 ఎకరాలలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ రాబోతా ఉంది. రాబో 2029 కల్లా ఈ స్టీల్ ప్లాంట్ కార్యరూపం దాల్చి ఈ జిల్లా ప్రజలకు కళ్ళ కనపడే విధంగా తెలుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో మరిన్ని పరిశ్రమలు వచ్చి ఏదైతే ఈ జిల్లా యొక్క నిరుద్యోగ సమస్య ఉందో దాన్ని ఉద్యోగ సమస్యగా మార్చి ప్రజలందరికీ కనపడేటట్టుగా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కడప జిల్లా మీద మంచి అభిప్రాయంతో ఉన్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గత 20 సంవత్సరాల కాలం నుండి కూడా కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతే ఏర్పాటు చేస్తామంటున్నారో అది కలగానే ఉంది తప్ప వాస్తవిక రూపంలో అది రూపం దాల్చడం లేదు. దాదాపు 2 దశాబ్దాల కాలమైంది. ఇప్పటికీ 3-4 ప్రభుత్వాలు వివిధ సందర్భాల్లో మారాయి. అనేక సందర్భాల్లో శంకుస్థాపన చేశారు. మొదట రాజశేఖర రెడ్డి గారు చేశారు. తర్వాత కడప జిల్లాలో ఉన్న ప్రజా సంఘాలు అందరూ కలిసి ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తే ఎంపీ రమేష్ గారిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చోపెట్టి
కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీకి మేము శంకుస్థాపన చేస్తామని చెప్పారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. కానీ ఇంతవరకు దాని మీద ఎట్లాంటి ముందడుగు పడట్లేదు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా కరువు సీమ అయినటువంటి ఈ ప్రాంతంలో ఆ పరిశ్రమ రావడం ద్వారా చాలామందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. నిరుద్యోగాన్ని పారదోలాలంటే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమ ఏర్పాటు అయితే మాత్రం జరుగుతుంది. ఇంతవరకు చాలా సందర్భాల్లో ల్యాండ్ అక్విజిషన్ చేశారు. అక్కడ ఉన్న ఎట్లాంటి ముందడుగు అయితే పడట్లేదు, శంకుస్థాపనలకు మాత్రమే పరిమితం ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడైనా ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రాయలసీమ పట్ల ప్రధానంగా కడప జిల్లా పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ పరిశ్రమను వేగవంతంగా పూర్తి చేయాలి. 2029 ఎలక్షన్స్ కల్లా పోయినాటికి ఆ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో గతంలో, ఇప్పుడు దాన్ని పూర్తి చేసి జనాలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాను. దాదాపు 2 దశాబ్దాలుగా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం అనేది ఒక కళగా ఉంటుంది. రాయలసీమ ప్రాంతాన్ని యొక్క పారిశ్రామికీకరణకు దోహదపడేటువంటి రాయలసీమ స్టీల్ ప్లాంట్ అయితే ఆగుతూ తర్వాత మళ్ళీ మధ్యలో శంకుస్థాపన జరుగుతూ అట్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ జేఎస్డబ్ల్యూ తిరిగి ఇక్కడ ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్స్ పెట్టేందుకు ముందుకు వచ్చింది. దాదాపు 4,500 కోట్ల రూపాయలతో తొలి దశలో 1 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం చేసేటువంటి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అడుగులేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కూడా ఒక 11,000 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి ఏబిఐఎస్సి ద్వారా కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, కడప జిల్లా ప్రజల కావచ్చు, రాయలసీమ ప్రజల కళ కావచ్చు, ఇక్కడ కడప ఉక్కు కర్మాగారం రావాలని అనేక కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా వాయిదా పడుతూ తర్వాత శంకుస్థాపనకు పరిమితం అవుతుంది. ఇప్పుడు జేఎస్డబ్ల్యూ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడైనా ఈ కళ నెరవేరుతుందో మీరు అనుకుంటారా? ఇక్కడ మొట్టమొదట కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పాల్సింది స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. ఎందుకంటే జమ్మలమడుగు ప్రాంతంలో ఒక ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలా, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలా, పారిశ్రామికంగా ఎంతో ఉద్యోగాలు కల్పించాలా, ఆదాయ వనరులను పెంచగలగాల, ఫ్యాక్షన్తో రక్తసిక్తమైనటువంటి ఈ ప్రాంతాన్ని నాగరికతతోనూ ఆర్థిక పరిపుష్టితోనూ గొప్పవాళ్ళం చేయాలనే గొప్ప సంకల్పంతో ప్రారంభించింది రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఆయనకు మనం ధన్యవాదాలు చెప్పాలి. ఆ తర్వాత భూములు కేటాయించినది, వనరులకు సమకూర్చినది, వారికి కావాల్సిన 2 టీఎంసీ వాటర్ ఇచ్చేదానికి కానీ, విద్యుత్ కానీ, కనెక్టివిటీ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చి చేసినోడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో అది నత్తనడక నడిచింది, అది మూలనేసినారు. మళ్ళీ ఆ తర్వాత 1924 వచ్చిన తర్వాత మేము దాన్ని ప్రారంభించి దాన్ని చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కొన్ని టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉండడం, రకరకాల కారణాల చేత కొంత ముందడుగు వేయడం, మళ్ళీ ఆగడం, మళ్ళీ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏదైతే జేఎస్డబ్ల్యూ జిందాల్ అంటారు కదా, వాళ్ళు మేము కన్స్ట్రక్షన్ చేయడానికి ముందుకుండామని చెప్పి రావడము, ఒక 4,500 కోట్లతో ప్రారంభిస్తామని చెప్పడం, 34-35 సంవత్సరాల కంటే దాదాపుగా ఇంకొక 10-12 సంవత్సరాలకు వాళ్ళు ఉత్పత్తిని 2009 నాటికి మొదటి దశలో 1 మిలియన్ టన్నులు, 29 నాటికి 1 మిలియన్ టన్నులు, తర్వాత 34 నాటికి 2 మిలియన్ టన్నులు. నేను చెప్పేది అదే, 2029 నాటికి మొదటి దశ ఉత్పత్తిని ప్రారంభిస్తాము, 34కు రెండవ దశ ఉత్పత్తిని ప్రారంభిస్తామని చెప్పి చెప్తున్నారు. నిజంగా వాళ్ళు సజావుగా సక్రమంగా వాళ్ళు చేయాలనే ఉద్దేశంతో చేస్తే, అందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తే ఈ 2-3 సంవత్సరాలు తర్వాత మేము వచ్చినా ఇంకొకరు వచ్చినా మళ్ళీ కూడా చిత్తశుద్ధితో సహకరించే ప్రయత్నం చేస్తే అక్కడ జరిగితే సంతోషపెంచే వాళ్ళలో మొట్టమొదట మేమే ఉంటాం, జరగాలని కోరుకుంటాం. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరుగుతుందనే ఆశ నాకు ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే వీళ్ళు ఏ కాంట్రాక్టర్ దగ్గర నుంచైనా, ఏ పెద్ద పెద్ద కాంట్రాక్టుల దగ్గర నుంచైనా వీళ్ళు సొంతంగా డబ్బులు సంపాదించుకునే దానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు. జమ్మలమడుగులు ఉండే నాయకులైనా కావచ్చు, లేకుంటే చంద్రబాబు నాయుడు కుమారులు లోకేష్ అనేసారు, ప్రతి దాంట్లోనూ డబ్బు పిండుకునే ప్రయత్నమే చేస్తారు. కాబట్టి ఇక్కడ ఈ కాంట్రాక్టర్లను కూడా డబ్బులు తీసుకునే ప్రయత్నం, రకరకాల బెదిరించుకునే ప్రయత్నం ఏంటంటే జరగాల్సినవి జరుగుతాయి. కాబట్టి ఇది ముందుకు పోదా అని వచ్చినప్పుడు వస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతుందనే ఆశ అభిప్రాయం అయితే నాకు లేదు. ఒకవేళ ఫ్యాక్టరీ ఆగే పరిస్థితి వస్తే దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం, ముఖ్యంగా మా వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో జిందాల్ సంస్థ వారు ముందుకొచ్చి కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఎక్కడైనా ప్రభుత్వం వాళ్ళతో డబ్బులు పిండుకునే కార్యక్రమం, ఇబ్బందులు చేసే కార్యక్రమం వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా స్పందిస్తుంది, వాళ్ళకు అనుకూలంగా ప్రయాణం చేస్తుంది. జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ పూర్తిగా నిర్మాణమే అమలులోకి వచ్చి తర్వాత ఇక్కడ ప్రాంతాలకు నిరుద్యోగ సమస్య తీర్చే కార్యక్రమం అయితే స్వాగతిస్తున్నామని, అట్లా కాకుండా మధ్యలోనే కేవలం ఒక స్టంటులాగా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆందోళన చేస్తామని వైఎస్ రాచమల్లి శివప్రసాద్ చెప్తున్నారు. రాయలసీమలో కడప ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ఆందోళన జరిగిన నేపథ్యంలో ఏదైతే ఆర్సీపీ వ్యవస్థాపకుడు రవిశంకర్ రెడ్డి గారు ఉన్నారో, గతంలో అనేక ఉద్యమాలు చేశారు. కడప ఉక్కు కర్మాగారం నిర్మించాలంటూ అప్పుడే ప్రభుత్వాల మీద, తర్వాత ప్రస్తుత ప్రభుత్వం మీద కూడా అనేక సార్లు ఒత్తిడి తెస్తడం జరిగింది.
జరిగింది, ఉద్యమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో దాదాపు 16,500 కోట్ల రూపాయల పెట్టుబడితో మొదటి విడతలో 4,500 కోట్ల రూపాయల వ్యయంతో ఒక ప్లాంట్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం మొదలైంది. ఈ నేపథ్యంలో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ అనేది రాయలసీమ చాలా కాలంగా రాయలసీమ ప్రజల ఒక ఉక్కు కర్మాగారం అనేది ఒక కళ. ఈ జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో ఆ కళ నెరవేరుతుందంటారా? బేసిక్గా కడప జిల్లాకు రాయలసీమకు ఏ పాపం చుట్టుకునిందో ఏ శాపం అంటుకున్నదో తెలియదు, కానీ ఇక్కడ ఇచ్చేటువంటి ప్రాజెక్టులు ఏవి ముందుకు పోవు. ఇక్కడ ఇచ్చే ప్రాజెక్టులు ఏవి నిర్మాణం లేక రావు. వేరే ప్రాంతంలోటి మాత్రం ఆగమేఘాల మీద పూర్తవుతూ ఉంటాయి. ఈరోజు అమరావతిలో 1,00,000 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. విశాఖపట్నంలో 1,00,000 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. లేకపోతే ఇంకొక ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కానీ రాయలసీమలో 1,000 కోట్ల రూపాయల పని ఇది జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఏదీ లేని ఒక స్థితి ఈరోజు రాయలసీమలో ఉంది. కడప ఉక్కు ఫ్యాక్టరీకి రాజశేఖర రెడ్డి ఏ క్షణాన శంకుస్థాపన చేసినాడో, ఏ క్షణాన గాలి జనార్దన్ రెడ్డికి దానికి అప్పగించినాడో, ఏ గాలి సోకిందో తెలియదు, కానీ ఈ రోజుటికి కూడా అది అరిష్టాలని బాలరిష్టాలని ఎదుర్కొంటూనే ఉన్నది కడప ఉక్కు పరిశ్రమ. రాయలసీమ ప్రజల ఆకాంక్ష, కడప జిల్లా ప్రజల ఎంతో కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ఒక పెద్ద పరిశ్రమ ఈ రోజుటికి అది సాకారం కానిటువంటి స్థితిలో ఉంది. సంబంధించినటువంటి అభివృద్ధి అంశాలు కావచ్చు, పారిశ్రామికరణ సంబంధించినట్టు ప్రభుత్వం చెప్తున్నట్టు మాటలు కావచ్చు, పార్టీ చెప్తున్నట్టు మాటలు కేవలం మాటలను పరిమితం అయ్యే తప్ప చేతుల దాకా రావట్లేదు. ఇప్పుడు జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ నిర్మాణం విషయంలో కూడా ఏదైతే మిగతా ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతుందో, పారిశ్రామికరణ జరుగుతుందో, అదే స్థాయిలో జరిగినప్పుడే రాయలసీమకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నట్టు అవుతుందని చెప్తున్నారు. నిజానికి ఇప్పుడు ఏదైతే కడప జిల్లాలో జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో రాబోతున్న ఒక ప్రైవేటు పరిశ్రమ విషయానికి వస్తే ఇది చాలా అన్యాయమైన విషయము. సెయిల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమగా రావాల్సిన దాన్ని ఈరోజు ఒక ప్రైవేటు పరిశ్రమగా అక్కడ చూపెడుతున్నారు. ప్రైవేటు పరిశ్రమ అనేది పూర్తిగా లాభాల కోసం వస్తుంది, కానీ అందులో సామాజిక ప్రయోజనము, ఉపాధి ప్రయోజనము, పర్యావరణము, లేకపోతే స్థానిక ప్రజలకు సంబంధించినటువంటి ఆర్థికంగా వాళ్ళను అభివృద్ధి చేయడానికి సంబంధించినటువంటి ఎజెండాలు ఏమీ ప్రైవేటు పరిశ్రమల దగ్గర ఉండదు. ఏదైతే శైల ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ పెట్టేటప్పుడు మాత్రం ఇక్కడ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తే పెట్టాలని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వినిపించినట్టు వాదన ఏంటంటే, గిట్టుబాటు కాదు, అక్కడ పరిశ్రమ పెడితే అది ఎకనామికల్గా వైబుల్ కాదు అని చెప్పి ఈరోజు అదే ప్రాంతంలో అదే స్థలంలో ప్రైవేటు వారికి జేఎస్డబ్ల్యూకు అప్పచెప్తున్నారు. మరి జేఎస్డబ్ల్యూకి ఎలా గిట్టుబాటు అవుతుంది? కాబట్టి నిజానికి ప్రైవేటు రంగంలో పరిశ్రమ వస్తే స్థానికులకు ఉపాధి అన్నది అది ఒక ఆప్షన్గా ఉంటుంది, కానీ ప్రైవేటు వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఉంటుంది, ఖచ్చితంగా అనేది ఉండదు. ఈ ఉదాహరణగా అనంతపురంలో కియా వచ్చింది. అక్కడ ఉన్న ఇంజనీరింగ్ విభాగంలో కీలకమైన ఉద్యోగాలని ఇతర రాష్ట్రాల వారికి, ఇతర దేశాల వాళ్ళే ఉన్నారు. స్థానిక ఉపాధి ఏం లేదు అక్కడ. ఆశించే స్థాయిలో గ్రేడ్ 1, గ్రేడ్ 2 స్థాయి ఉద్యోగాల్లో కూడా ఉండదు. ఇప్పుడు ఏదైతే జేఎస్డబ్ల్యూ వస్తున్నదో జమలమడుగు నియోజకవర్గంలో ప్రొద్దుటూరు జమలమడుగు ప్రాంతానికి దగ్గర సున్నబ్రాలపల్లి దగ్గర ఆ ప్రాంతంలో ఏదైతే జేఎస్డబ్ల్యూ వస్తున్నదో దాంట్లో కూడా ప్రభుత్వము 85% స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి. అట్లాగే భూములు పోయిన రైతులకు కీలకమైన ప్రాధాన్యత ఇవ్వాలి. ఇట్లాంటి విషయాలను చట్ట సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉద్యోగాలు స్థానికులకి ఇవ్వాలి అనేది చట్ట సవరణ చేయాలి. అది చేయలేదు కాబట్టి రేపు వచ్చే అవకాశం కూడా లేదు. సరే, ఏదో ఒక పరిశ్రమ వస్తున్నదని ప్రజలకు అంత చైతన్యం లేదు కాబట్టి ఉక్కు ఫ్యాక్టరీ పెడతామన్నారు కాబట్టి పెడతామంటున్నారు. ఇది పక్కా ప్రైవేట్ రంగంలో పెట్టడం వల్ల రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్లకు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు వాటాలు దక్కుతాయి కాబట్టే ప్రైవేట్ రంగంలో పెడుతున్నారు. అక్కడ వచ్చే లాభాలు ప్రజలకు ఇవ్వరు, అక్కడ వచ్చే లాభాలు ప్రభుత్వానికి ఇవ్వరు. అక్కడున్న స్థానిక వనరులు, భూమి, నీళ్లు, ఖనిజ వనరులు అన్నీ కొల్లగొట్టుకొని వెళ్ళి వాళ్ళు బాగుపడతారు తప్ప ప్రజలకు పెద్దగా ప్రయోజనం ఉండదు. మరి ఉన్న దాంట్లోనైనా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి అనేదాన్నైనా ఒక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ పారిశ్రామిక ఉద్యోగాల విషయంలో ఒక చట్ట సవరణ చేసి అట్లాంటి చేస్తే అదైనా ఉపయోగం ఉంటుందనేది ఒక అభిప్రాయంగా ప్రజల్లో ఉంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు కూడా దృష్టిలో ఉంచుకోవాలనేది మా విజ్ఞప్తి. రాయలసీమలో పారిశ్రామీకరణలో భాగంగా కడప జిల్లాలో ఏదైతే విభజన చట్టంలో పేర్కొన్నటువంటి కడప ఉక్కు కర్మాగారాన్ని స్థాపించాలి, తక్షణం ఏర్పాటు చేయాలంటూ సిపిఐ తరఫున అనేక ఉద్యమాలు, తర్వాత ఆందోళనలు నిర్వహించారు. తర్వాత ఏదైతే జీపు జాత నిర్వహించారో, అనేక ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించి
కడప ఉక్కు కర్మాగారాన్ని తెచ్చుకునేందుకు ప్రభుత్వం మీద తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు అనేక విధాలుగా పోరాటం చేసినటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో తిరిగి ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఏర్పాటు కాబోతున్నటువంటి సంకేతాలు ఉన్నాయి. తర్వాత 1100 ఎకరాల భూమిని కూడా ఏపీఎస్ ద్వారా ప్రభుత్వం వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే 2 దశాబ్దాలుగా చిరకాల వాంఛగా ఉన్నటువంటి రాయలసీమ సంబంధించినటువంటి కడప ఉక్కు కర్మాగారం ఇప్పుడైనా కళ నెరవేరే అవకాశం ఉందంటారా? 1100 ఎకరాల భూమిలో జేఎస్డబ్ల్యూఓ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తా ఉన్నది అనేటువంటిది శుద్ధ అబద్ధం. 1100 ఎకరాలలో జేఎస్డబ్ల్యూఓ నిర్మించేటటువంటి ఉక్కు పరిశ్రమ కాదు, తుక్కు పరిశ్రమ కూడా రాదు. ఇది కేవలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షల పైన మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి, దగా చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇంకొకటి కాదు. నిత్యం కరువు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా మారినటువంటి కడప జిల్లా, అందులో రాయలసీమ కేంద్ర బిందువు. ఈ ప్రాంతంలో వలసలను నివారించడం కోసం 2007లో ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి ఉక్కు పరిశ్రమ అని చెప్పి దానికి క్యాప్టివ్ మైన్ కింద బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్కు ఓబులాపురం మైనింగ్ గనులు కట్టబెట్టినటువంటి ప్రభుత్వము ఏదైతే బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ యాజమాన్యమో అడుగడుగున అవినీతి, అక్రమాలు, కుంభకోణాలకు పాల్పడి ఇక్కడ పరిశ్రమ పెట్టకపోగా ఈ పరిశ్రమ మాటను ఓబులాపురం మైనింగ్ గనులన్నీ కొల్లగొట్టి అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి ఘటనలు మనం చూసాం. ఇది ప్రైవేటు రంగంలో ఈ విధమైనటువంటి దోపిడీ ఉంటుంది తప్ప ఎక్కడే కానీ అభివృద్ధి, ప్రజల అవసరాలు, ఆకాంక్షలు నెరవేరవనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే కాకుండా అన్ని పక్షాలను ఏకం చేసి పార్టీలకు అతీతంగా ఉద్యమం చేపట్టినటువంటి నేపథ్యంలో విభజన చట్టంలోనే కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి చట్టం చెబుతుంది. కానీ ఇవాళ ఆ రోజు చట్టం అయిన తర్వాత అది అపోజిషన్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుకి దాదాపు 12 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఒక్కటంటే ఒక్కటైనా ఏదైనా విభజన హామీలు నెరవేర్చిందంటే నెరవేర్చిన దాఖలాలే లేవు. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైంది. మహానాడులో చెప్తాడు, ఇంకొక చోట చెప్తాడు, ఎక్కడ అన్ని ఉక్కు ఫ్యాక్టరీ మాటలే, కానీ ఉక్కు సంకల్పం లేదు. ఈ అన్ని మాటలు చూస్తే కోటలు దాటుతా అంటే ఆచరణ చూస్తే గడప దాటడంలే. ఆడ ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పినట్లు జేఎస్డబ్ల్యూకు కేటాయించినటువంటి 1100 ఎకరాల భూములు కేటాయించినట్లు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తా ఉన్నట్టు చెప్తారు. 1100 ఎకరాలలో ఏ స్థాయి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతుంది? కానీ ఉక్కు ఫ్యాక్టరీ కోసం శంకుస్థాపన కోసము నిరాహార దీక్ష చేసినటువంటి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు మాత్రం ఆయన మిట్టలతో ఒప్పందం చేసుకొని అనకాపల్లిలో ఒక పెద్ద పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటారు. పైగా ఏం చెప్తున్నారు? స్టీల్ సెక్టారు చాలా క్రైసిస్లో ఉంది అని చెప్తున్నారు. మరి ప్రైవేటు రంగంలో పెట్టేటటువంటి స్టీల్ ఫ్యాక్టరీకి, మెటల్కు సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి ఎక్కడ గనులు ఉన్నాయి, ఎక్కడ క్యాప్టివ్ మైన్ ఉంది, ఎక్కడ రిసోర్సెస్ ఉన్నాయి? 2 దశాబ్దాలుగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ అనేది ఒక తీరని స్వప్నంగా కనిపిస్తూ ఉంది. అయితే గత ప్రభుత్వాలు కూడా స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం అనేక శంకుస్థాపనలు చేశారు, తర్వాత ప్రారంభోత్సవాలు చేశారు. కానీ ఇక్కడైతే ఆచరణలో పూనుకోవడం లేదన్నటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇప్పుడైనా జేఎస్డబ్ల్యూలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ త్వరగా కార్యరూపం దాల్చి 2029 నాటికి మొదటి దశ పూర్తి చేసుకుని 2035 నాటికి 2వ దశ పూర్తి చేసుకుని ఇక్కడ నిరుద్యోగ సమస్యను తీర్చడమే కాకుండా పారిశ్రామికీకరణలో జేఎస్డబ్ల్యూ తనదైన ముద్ర వేసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. ఇదే సందర్భంలో ప్రభుత్వాలు కూడా పరిశ్రమల అభివృద్ధికి అవసరమైనటువంటి నిధులు, తర్వాత వసతులు కల్పించడంతో మిగిలిన ప్రాంతాలతో సరిసమానంగా ఇవ్వాలన్న డిమాండ్ కూడా మనకు వినిపిస్తుంది. అయితే కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశం మీద భిన్నాభిప్రాయాలు ఏవైనా ఉన్నప్పటికీ పారిశ్రామిక ప్రగతిలో జేఎస్డబ్ల్యూ తన వంతు పాత్ర పోషిస్తుందన్న ఆ విశ్వాసం, నమ్మకం చాలా మందిలో వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ సుమన్తో శర్మ, ఐ న్యూస్, కడప.